మా గురువు గారు మాకు ఒక మంత్రం చెప్పారని అంటారు. మంత్రము ఎన్ని ఉన్నాయి? 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. 7 కోట్ల మంత్రాలు ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రాన్ని తీసుకొని జపం చేస్తారు. వాళ్ళ సాంప్రదాయంలో, వాళ్ళ గురువులు ఆ శిష్యుల సాంప్రదాయంలోనూ వాళ్ళకు తగినట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెప్తుంటారు, శిష్యులు నేర్చుకుంటుంటారు. ఈ యావద్ ఓంకార సంభవం అన్నప్పుడు మూల మంత్రం ఏది? ఓంకారమే. అందుకు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం రామాయ, ఓ శ్రీకృష్ణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఓం చేరుస్తూ మంత్రాన్ని చెప్తారు. ఇలాగ ఎన్ని మంత్రాలు ఉన్నాయో? 7 కోట్లు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఓంకారం నుంచి వచ్చాయి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? ఓంకారం. ఓంకారం గురించి ఎవరికి తెలియదు. ఎందుకు అంటే అది సృష్టి రహస్యం. ఆదిలో శబ్దం ఉండెను, ఆ శబ్దము దేవుని యందుండెను, ఆ శబ్దమే దేవుడు అని వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ అందరూ ప్రవక్తలు చెప్పారు. ఇప్పుడు సృష్టిలో మనం తెలుసుకోవలసిన 2 విద్యలు ఉన్నాయి. దాన్ని కృష్ణుడు కూడా భగవద్గీతలో లోకే అస్మిన్ ద్విధా నిష్ట, ఈ లోకంలో ఎన్ని నిష్టలు ఉన్నాయని చెప్తారంటే 2 ఉన్నాయని. అన్నిటినీ ఒక పట్ట పెట్టారు. పురాపోక్తమయ్యాన సృష్టి ఆది నుండి కూడా నా చేత నడుపుబడుతున్నాయి ఆలోచన. జ్ఞానయోగేన సాంఖ్యానం, జ్ఞానులకు సాంఖ్య మార్గం అంటే నేతేతి వాక్యముల చేత ఇది కాదు ఇది కాదు ఇదని ఇది అనే సిద్ధాంత వాక్యానికి ఎదుగుతారు వాళ్ళు విచారణ ద్వారా. కర్మయోగేన యోగిన ఉన్నారు. కర్మిష్ఠుల కంటే మన పోటీ గృహస్థులు ఉంటారు కదా, ఈ సంసారంలో నుండి కూడా కర్మయోగం చేసుకొని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఒక చుట్టు చివరన ఉన్నటువంటి ఫలానికి పక్షి ప్రయత్నం చేసి అమాంతంగా రెక్కలు చాసుకొని వెళ్ళిపోయి ఆ పండును అనుభవిస్తారు. అలాగనే ఈ కర్మయోగులు కూడా గృహస్థులు కూడా పిపీలక మార్గం. మనదేంటంటే పిపీలక మార్గం. ప్రాకిరి చెట్టు మొదల నుండి చివరికి వెళ్ళి పండులోకి వెళ్ళి దలుసుకొని ఆ గుజ్జిని తింటారు. ఇద్దరు ఎక్స్. ఇది పిపీలక మార్గము, అది విహంగ మార్గం. విహంగ మార్గంలో చాలా బాధలు ఉన్నాయి. ఎందుకు అంటే పక్షి రెక్కలు చాచుకొని వెళ్ళి పట్టుకొని దానికి పట్టు అమిరింది, పండు చిక్కుతుంది. పట్టు అమరకపోతే ఏమవుతుంది? పండు దానికి చిక్కదు. అలాగనే చాలామంది సాంఖ్యంలోనే వెళ్ళిపోతుంటారు. హఠాత్తుగా భార్య పిల్లలు వదిలేసి ఏవో సద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయి మధ్యలో దృష్టిలో అయిపోతున్నారు. వాళ్ళకు అన్ని బాధలు ఉన్నాయి. ఈ గృహస్థులు కూడా అనేకమైనటువంటి బాధలు పడుతూ కూడా వీడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 2 మార్గాలు ఉన్నాయని ఆయన చెప్తాను. ఈ 2 మార్గాల్లోంచి పిపీలక మార్గము, విహంగ మార్గం. చీమ ఆ పండును అనుభవించవచ్చు, పక్షి కూడా అనుభవించవచ్చు. కానీ అదేంటంటే ర్యాకెట్ ప్రయోగం లాంటిది. అన్నిటినీ విడిచిపెట్టినటువంటి వాడు దేంతో సంబంధం లేకుండా మనలోనే ఉన్నారు కదా విద్యార్థులు, అన్నిటిని విడిచిపెట్టేసి ఇప్పుడు దాని కొరకు ప్రయత్నం చేసుకున్నారు కదా. ఈ ప్రదీపు, పారనాయుడు మొదలైనటువంటి వాళ్ళ విద్యార్థులు ఉన్నారు కదా, బ్రహ్మచారులు. వాళ్ళన్నీ సద్యోగాలు లక్షన్నర జీతాలు వదిలేసి కూడా ప్రయత్నం చేస్తాను. అందు వాళ్ళది విహంగ మార్గం. మాకు పెళ్ళొద్దు, పెడాకులు వద్దు, భార్య వద్దు, సంసారం వద్దు అని మన ప్రత్యక్షంగా మన విద్యార్థులే ఉన్నారు. వాళ్ళు విహంగ మార్గం వాళ్ళది. మనదేంటి? పిపీలక మార్గం. అంటే నెమ్మదిగా మనము రీచ్ అవుతున్నాం. అయితే వాళ్ళు సాంఖ్యై ప్రాప్తితే గమ్యం, అన్నింటినీ విడిచిపెట్టి ఏ గమ్యం అయితే వాళ్ళు చేరుతారో తద్యోగైరపి గమ్యతే, మనము కూడా ఆ గమ్యమే చేరుతాం. ఇద్దరికి గమ్యం మాత్రము ఒకటి. సాంఖ్యయోగం పృథక్బాల ప్రవదంతి నా పండిత అంటారు స్వామి. కలిపేస్తారు 2 మార్గాలే ఒకటిగా కలిపేస్తారు. సాంఖ్యం వేరు, యోగం వేరు కాదు. సాంఖ్యం చేత వాళ్ళు ఏ గమ్యం అయితే చేరుతారో ఈ యోగులు కూడా, కర్మయోగులు కూడా అదే గమ్యం చేరుతారు. అందుచేత సాంఖ్యయోగం అంటే బాలుడు బుద్ధి అట, అది వేరు ఇది వేరు, నేను అన్నిటిని విడిచిపెట్టేసినాను అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అన్నిటా ఉండి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. విడిచిపెట్టవలసింది ఏంటి? మనస్సులో వదిలేయాలి కానీ బయట వదిలేయడం కాదు. బయట వదిలేసిన ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో పంచభూతాలు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అన్నీ ఉన్నాయి. బంధంలో పడ్డవాడు ఎక్కడైనా బంధంలో పడతాడు.
బంధంలో పడినవాడు ఎక్కడో పడ్డాడు. అందుకొరకు ఏంటంటే మనకు ఈ రెండు మార్గాలే నిర్దేశించారు. మను మహర్షి వేదాల్లో కూడా మనుశాస్త్రంలో చెప్తారు, మనుధర్మశాస్త్రంలో ద్వివిధం కర్మ వైదికం అన్నారు. వేదం 2 విధ మార్గాలు చెప్పింది. ఈ 2 విధ మార్గాలు ఏంటి? ప్రవృత్తి నుంచి నివృత్తి నుంచి ద్వివిధం కర్మ వైదికం. వేదంలోనూ ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి కర్మ లక్షణం, నివృత్తి జ్ఞాని లక్షణం అన్నారు. అజ్ఞానులు ఏం చేస్తారంటే నిరంతరం కూడా వాళ్ళకు మనసు నిలబడదు కాబట్టి పూజలు పునస్కారాలు, దండలు గిండలు అని, ఫోటోలు, గురువులు అని, తన ఇష్టదైవం అవన్నీ చేస్తూనే ఉంటారు వాళ్ళు అస్తమానకు కూడా. అది ప్రవృత్తి మార్గం. నివృత్తి జ్ఞాని లక్షణం. నివృత్తి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇవేం పెట్టడం అనలేదు స్వామి, ఫోటోలు పెట్టండి, నాకు దండలు వేయండి అని ఆయన ఏం చెప్పలేదు. మనం ఎరుకు కొరకు మన పిల్లలు తర్వాత వాళ్ళు తెలుసుకోవడం కొరకు ఓం అని అంటాను. ఓం అని అంటే తెలుస్తుందే? తెలవదు. ఎందుకు చేస్తున్నామంటే కొన్ని సమాజానికి తెలుపుడు కొరకు చేస్తున్నాం ప్రవృత్తిలో. కానీ యోగికి మాత్రం ఇవేవి, ఈ దండలు ఇవేవి అవసరం లేదు. గురువుగారు ఫోటో కూడా నా ఫోటో పట్టుకుని మీరు పూజ చేయండి అని ఆయన ఏం చెప్పలేదు. ఎందుకు అంటే మనం చేస్తే మన పిల్లలు కూడా చేస్తారు కాబట్టి వారు. ఇప్పుడు మనం చేసి ఉదయంలో స్నానం చేసి నమస్కారం చేస్తే ఫోటో దగ్గరికి వెళ్ళి మన పిల్లల్ని కూడా నేను ఫోటో దగ్గర గురువుగారి దగ్గర నమస్కారం చేసి వెళ్ళరానంటే వాడు చక్కగా అలవాటు అయిపోతాడు. కాబట్టి ఇది ద్వైతము, ఇది అద్వైతం. ఈ అద్వైతం అన్నది ఏంటి? జ్ఞానులు చేయగలరు. ద్వైతం అన్నది ఏంటి? అజ్ఞానులు చేయగలరు. దీంట్లోంచి దానికి ఎదగాలి నెమ్మదిగా, శని రూపంగా నెమ్మదిగా ఎదగాలి. ఒకసారి అమాంతంగా వెళ్ళాలంటే ఎవరు కూడా ఫెయిల్ అయిపోతారు. ఇది బ్రహ్మ విద్య. ఎందుకంటే తొందరపడితే మాత్రం పనికిరారు. అందుకొరకు మనుధర్మశాస్త్రంలో ప్రవృత్తి నుంచి నివృత్తి నుంచి ద్విధం కర్మ వైదికం అంటారు. దీన్ని అనుసరించి సమాజంలో కూడా కొంతమంది పూజలు పునస్కారాలు, దానాలు ధర్మాలు, ఏవో స్థాపనలు కావలసినటువంటి వాపికోక తటాకాలు, భేదారోధకు అన్నదానాలు చేయటం, ఇట్లాంటివన్నీ కూడా ప్రవృత్తి మార్గంలో కొంతమంది బావుగా విరివిగా దానాలు చేయటం ఇవన్నీ చేస్తుంటారు. అది ఒక మార్గం. అంతే. ఒక ట్రైన్ నడవాలంటే 2 పట్టాలు ఉండాలి. ఒక పట్ట మీద ట్రైన్ నడవదు. అలాగనే మనం బాగుపడాలంటే ఈ ప్రవృత్తి కర్మనే నివృత్తి కర్మనే రెండింటినే పోషించుకురావాలి. ఎంత జ్ఞాని అయినా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వాడు ఎక్కడికి వెళ్ళిపోవడానికి లేదు. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి కర్మలనే ఇతరులు కూడా ఉపమానంగా తీసుకుంటారు. కాబట్టి మన చర్యలనే వాళ్ళు అనుసరిస్తారు. కాబట్టి జ్ఞానులు అనుసరిస్తున్న చర్యలనే వాళ్ళు చేస్తారు. కాబట్టి మనము కూడా చేసుకుంటూ పోవాలి. ప్రవృత్తి కర్మ లక్షణం అన్నారు. దేనికి గాను మనం ఒక చరిత్ర తీసుకుంటే ముక్తి మోక్షం కావాలంటే మాత్రం ప్రవృత్తిని విడిచిపెట్టేస్తారు జ్ఞాని పూర్తిగా. ఎందుకంటే వాడికి అవసరం లేదు. ఐఏఎస్ చదువుకున్నవాడు ఏబిసిడీలు దిద్దుకుంటాడా? దిద్దుకోలేదు. ఎందుకంటే వాడి చేత కాదు. ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడు ఇవన్నీ చేయరు. ఈ దండలు ఫోటోలు గిట్టలు ఇవేం చేయరు. గురువుకు పాద పూజ అంటే ఇక్కడ చేయాలి. పాద్యతే ఇది పాద. పాదం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఆత్మ ఉండే స్థానమే పాదం. అందుకు గురు పూజ చేయాలి. గురుపాదం పట్టనే పట్టరాదు, పట్టి వదలకూడదు. మూడు సార్లు ఆత్మ నమస్కారం అని చెప్పారు స్వామి. ఈ నమస్కారం ఎక్కడా లేదు, సిద్ధ సమాజం మాత్రమే ఉంది. ఆత్మ నమస్కారం అన్నారు. ఆత్మ నమస్కారం అంటే ఏదైతే మనం పరమాత్మ అనుకుంటున్నామో దానికి 3 సార్లు ఊర్ధ్వానికి జీవుని తీసుకెళ్ళి మళ్ళీ అధోముఖానికి 3 సార్లు నమస్కారం, ఆత్మ నమస్కారం. మనం స్వామి ఆశ్రమానికి వెళ్ళి కేరళ ఇలా నమస్కారం చేస్తే వీళ్ళు మన వాళ్ళు అనే వాళ్ళకి అర్థమైపోతుంది. మనం చెప్పగానే మనల్ని ఆదరిస్తారు. కేరళ ఈ సందర్భాలు. తర్వాత తెల్లటి వస్త్రాలు తీసుకువెళ్ళాలి. రంగు వస్త్రాలు, అలంకరణలు ఇట్లాంటివన్నీ ఉంటే వాళ్ళు ఇష్టపడరు, మనల్ని అంతగా ఇష్టపడరు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినవి 4 ద్వారాలు ఈ శరీరానికి ఇచ్చారు. ఇంకా బెజ్జలు పెట్టి అవి కావాలి ఇవి కావాలి. ముక్తి మోక్షం అక్కర్లేదు. వేధిస్తుంటారు భర్తల్ని కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు. నాకు వస్తువులు కావాలండి, ఈ వస్తువులు కావాలండి. ఏం చేస్తాం? భూషులు కావు మర్చులకు భూరి మయాంగత తారహారము భూషిత కేశపాశములు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషితవాణి భూషణం భూషణములు నశించునండి అని భక్తులు అవి భజనలు చెప్తారు. ఈ భూషణాలు భూషణలు కావు. జ్ఞానాన్ని సంపాదించి ఉత్తమమైనటువంటి జీవన శైలులు సాగిస్తే అవి భూషణం, వాక్భూషణం. మనము
మానసికంగానే మనోవాక్కాయ కర్మల ద్వారా ఏ జీవికి అపకారం చేయకుండా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలంటారు ముందు యోగి. అహింసో పరమోధర్మం. కాబట్టి ఇవన్నీ కూడా అవసరం లేదు. కానీ దేహాత్మ బుద్ధి కలిగిన వాళ్ళు నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి లేనిపోయి వెంపర్లాడుతుంటారు మనస్సు. ఈ కోరికల ద్వారా చాలా సతమతం అయిపోతుంటారు. ఎందుకంటే ఆదాయం తక్కువ ఉండేటప్పుడు వ్యయం ఎక్కువేటప్పుడు ఎలా చేస్తాడు వాడు? ఆ గృహం ఎలా జరుగుతుంది? వచ్చే ఆదాయమా? ట్యాంకులో వచ్చే నీళ్లు తక్కువ, కొలాయిల ద్వారా వదిలేసేది ఎక్కువ అయిపోతుంది. ట్యాంకులో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి? అంచేత ఇలా చాలామంది బాధలకు గురైపోతుంటారు. అందుకు కోరికలే గుర్రాల్లో పరిగెడుతుంటాయి. వాళ్ళు అంత ప్రవృత్తిలోనూ ఉంటారు. నిరంతరం కూడా ఏవో లేనిపోయిన కోరికల చేత చాలా ఇబ్బందులు గురైపోతారు. అందుకొరకు జ్ఞానాన్ని గడ్డిదినైనా సరే నేర్చుకోవాలా. మన పిల్లలకు కూడా నేర్పాలి. మన పక్క వాళ్ళకు కూడా, మన పొరుగు వాళ్ళని కూడా మనం ప్రేమించి ఇదిగో ఇలా ఉంది నాయన, గురువులు గొప్పవాళ్ళు వేదాలు శాస్త్రాలు చెప్పాయని మన వలే వాళ్ళని కూడా ప్రేమించి ఇటువంటి సత్సంగాలకి కూడా ప్రవేశపెట్టడం నేర్చుకోవాలి. ఒకరి నుండి ఒకరు, ఒకరి నుండి ఒకరు. మనకు ఎక్కడి నుండి వస్తుంది ఈ స్వరం చెప్పండి? ఓంకారం అన్నారు కదా, ఆదిలో శబ్దం ఉండేను, ఆ శబ్దము దేవుని యందు ఉండేనంటే ఎక్కడి నుండి వచ్చింది? నిర్గుణ నిరాకార పరబ్రహ్మంలోంచి వచ్చింది. ఆకారము లేదు, గుణము లేదు, రూపము లేదు. అటు పరమాత్మలోంచి ఓంకారం అన్నటువంటి ప్రణవనాదం వచ్చింది. అందుకు మనం ఏది చేసినా ముందు పరమేశ్వరుని నామాన్ని చెప్తే అది సుఖంగా శాంతియుతంగా జరుగుతుందని చెప్పి మహర్షులు మనకు చెప్పారు. ఏది ప్రారంభించినా గౌనంగా అయినా సరే ఓంకారాన్ని ముమ్మారో చెప్పి ప్రారంభించాలి ఎవరికి వారు. ఈ ఓంకారం అన్నటువంటిది తెలియటం అన్నది సృష్టి రహస్యం. అష్టంగంచి చతుస్పాదం సిద్ధానం పంచదయుతం ఓంకారం యో నజానాతి బ్రాహ్మణో నచ బ్రాహ్మణ అన్నారు. ఉత్తరగీతలో స్వామి చెప్తారు, అర్జున ఈ ఓంకారానికి 8 అంగాలు ఉన్నాయి. మనకు ఎలాగ కాళ్ళు చేతులు శిరస్సు ఇవన్నీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయో ఈ ఓంకారానికి 8 అంగాలు ఉన్నాయని చెప్పారు. చతుస్పాదం 4 పాదాలతో గమిస్తుంది. చతు అంటే 4 పాదాలు. 4 పాదాలు ఏంటి? జాగృత అవస్థలో కంటిలో ఉంటాడు ఈశ్వరుడు జీవరూపంలో. విశ్వసుడు అంటే విశ్వం అంటే ప్రపంచం, వసుడు అంటే దానికి బందీ అయిపోయినాడు. ఇప్పుడు మనం తెల్లవారింది లేచిపోయాం, బయటికి వెళ్తాం, ఆ ప్రపంచాన్ని చూస్తాం. దర్శన శ్రవణ ఇది వాసన, అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పి ఇంక ఈ జీవుడు నానా యాతనలు పడుతూనే ఉంటాడు. వాడెవడు? జీవుడు కాదట, సదాశివుడే ఈ జాగృత అవస్థలోకి వచ్చి విశ్వానికి బందీ అయిపోయాడు. బందీ అయిపోయి కర్మరంగంలో కొట్టిమిట్టు ఆడుకుంటూ ఉంటాడు. తైజసుడు అంటే కంఠంలోకి వస్తాడు, అంటే ఇక్కడ నుండి కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ ఉండేటప్పుడు ప్రపంచాన్ని గుర్తిస్తుంటాడు, ఆ చర్యల్లో పాల్గొంటాడు, అది చేస్తూనే ఉంటాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? నిద్రలో పోతాడు. నిద్రలో పోయి కలగంటాడు, అంటే పడుకుంటాడు కానీ కలగంటాడు. గత జన్మల్లో సంస్కారం, ఈ జన్మల్లో సంస్కారం, కొన్ని సన్నివేశాలు పడుకున్నప్పటికీ కూడా మనసు పనిచేస్తుంది. అంటే మనిషి పడుకుంటాడు, మనసు మాత్రం జీవుడు పనిచేస్తాడు. అంటే రాత్రి నేను కలగన్నాను రా అని అంటాడు. వాళ్ళతో చెప్పుకుంటుంటారు ఒకరితో ఒకరు. కలగన్నాను అంటే మరి ఫిజికల్ బాడీ నిద్రలోనుంది, మరి కలగనేటప్పుడు ఎవరు కన్నారు? ఆ కళను ఎవరు తెలుసుకున్నారు? అంటే అన్నిటికీ విలక్షణంగా ఉండి ఒకడు దాన్ని తెలుసుకున్నాడు. వాడి పేరే తైజసుడు, అంటే కంఠంలో ఉంటాడు. ఇదివరకు జన్మల్లోనూ ఈ జన్మల్లోనూ ఏదో ఒక సన్నివేశం తీసుకొచ్చి ఆ మనస్సులో ఉంటుంది. ఆ మనస్సు కనిపెడతాడు, ఎట్లా నేను కలగన్నాను, ఇలా జరిగిందని మనం చెప్పుకుంటూ ఉంటాం. కలగాని మేల్కాంచిన తర్వాత ఆ కళ నిజమా? నిజం కాదు. అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకు ఏ సన్నివేశం మనసు కలగన్నా అది యథార్థం కాదని ఒప్పుకుంటాం. ప్రాజ్ఞుడు అంటే నిద్రావస్థలోకి వచ్చేస్తాడు జీవుడు. అంటే ఇక్కడ ఉన్నవాడు, ఆ జీవుడు ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతాడు? గాఢమైనటువంటి నిద్రలో పోతాడు. ఇంత మనం ఆర్జించినటువంటి కష్టపడి ఆర్జించిన వస్తువులు ఏవో దొంగ వచ్చాడు, పట్టుకుపోతున్నాడు తలుపు తీసి. మనం ఏమంటామా? ఎందుకనో తెలుసుకునేవాడు లోపల అణిగిపోయి ఉన్నాడు. మనస్సు పనిచేయలేదు, ఇంద్రియాలు పనిచేయలేదు. ఎందుకు నా ఖజానా కొలగొడుతున్నాను అడగడు. చచ్చిన వాళ్ళలాగా
ఉన్నాడు. అంటే తమస్సులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనస్సు అన్నది లేదు కాబట్టి ఇంద్రియాలు పనిచేయలేదు, మనస్సు లేదు కాబట్టి ముద్దు వలె కర్ర వలె పడి ఉంటాడు. ప్రాజ్ఞుడు నిద్రావస్థలో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు, తమస్సులోకి వెళ్ళిపోతాడు. తనకేమీ తెలియదు, తన శరీరం మీద పాములు ప్యాకెట్నే తెలియదు, ఎవడు ఏం చేసుకున్నా తెలియదు. ఈ 3 అవస్థలు మన స్వానుభవంలో ఉన్నాయా లేవా? ఈ 3 అవస్థల్లోనూ 2 అవస్థలు నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా? నిద్రావస్థలో నువ్వు లేదు, ప్రపంచము లేదు, నేను లేదు, ఎవడూ లేడు, తల్లి లేదు, తండ్రి లేదు, ధనము లేదు, వస్తువు లేదు. ఇక్కడికి వచ్చేసరికి కలగంటే కలగని మేలుకాంచిన తర్వాత అది కూడా శూన్యం, అది కూడా యథార్థం కాదు. 2 అవస్థల్లోనూ నీకు ఏమీ లేదని ఒప్పుకున్నావు. ఈ 3 అవస్థలకు వచ్చేసరికి రామాయణం అంతా ఉందని అనుకుంటున్నావు. అంటే ఈ 2 అవస్థలు ఎంత యథార్థమో ఈ 3వ అవస్థ కూడా అంతే యథార్థం. ఇది పగటి కళ. ఇప్పుడు మనం ఏ కళలో ఉన్నాము? పగటి కళలోకి వచ్చింది. రాత్రి కళ ఏంటి? రాత్రి కళ. అది కళే, ఇది కళే. ఆ కళను ఒప్పుకుంటున్నాం కానీ ఈ కళను ఒప్పుకోవడం రాదు. అన్నీ ఉంది, అది మేమంతా ఉన్నారు, ఈ అమ్మగారు ఉన్నారు, వీళ్ళిద్దరు భార్య భర్తలు, వీళ్ళది ఏ ఊరేది దేవర కథలు అని ఏదో చెప్తున్నాం. ఆపరేంటి తెలియదు ఏంటి ఒప్పుకో అని చెప్పేసాం, అడుగుతున్నాం, వాదిస్తున్నాం. ఇది ఏ కళ అన్నారు? పుట్టకపూర్వం ఈయన ఉన్నాడా? కట్టుకోకపోవడం ఈ భార్య ఆయనకు వచ్చిందా? ఈయన కట్టుకోకపోవడం నా భర్త వచ్చిందా? ఇవన్నీ ఏంటివి? ఎక్కడ కూర్చుకున్నాం మనము? ఈ మాయలోనే సకలం కూడా కూడుతుంది, ఈ మాయలోనే సకలం పెరుగుతుంది, మాయలోనే సకలము టైం అయిపోతుంది. మయ్యేవ సకలం చేతం, సర్వము మాయలోనే పుడుతుంది, సకలము మాయలోనే వృద్ధి చెందుతుంది. సకలం మరణం ఏమందో మాయలోనే లైవ్ అయిపోతుంది. కైవల్య ఉపనిషత్తులో ఈశ్వరుడు చెప్తాడు, ఓ పార్వతి మయ్యేవ సకలం జాతం, అంత మాయలోనే పుడుతుంది. మై సర్వం ప్రతిష్ఠిత. ఇదంతా ఎక్కడుంది? మాయలోనే ప్రతిష్ఠ ఉంటుందండి. పంచభూతాలు, గ్రహాలు, గోళాలు, మీరు, నేను, 84 లక్షల జీవరాశులు, యోనుల్లోంచి వచ్చిన చరాచరమైనటువంటి జీవజడ ప్రకృతి అంతా మాయలోనే పుట్టింది, మాయలోనే వృద్ధి చెందింది, మాయలోనే మరలా కలిసిపోయింది. అంటే మనం దేని చూస్తున్నాం? అయితే లేని దాన్ని ఉన్నదని భావిస్తున్నాం. అందుకే నాసతో విజితే భావో నా భావో విజితే సతతం ఉభయోరు అంతరం జ్ఞాత్వ. 2 ఉన్నాయి. భగవద్గీతలో స్వామి చెప్తారు, ఉన్న వస్తువు ఎప్పుడు ఉండనే ఉంది అర్జున, దానికి శస్త్రాలు ఛేదించలేవు, అగ్నికి దహింపబడదు, అది అవినాశి అయినటువంటి ఆత్మ, దాన్ని నేను చంపితే చచ్చేది కాదు. ఇకపోతే ఈ ఫిజికల్ బాడీ ఉంది కదా, బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అన్నటువంటి అవస్థల్లో అది వృద్ధి చెందుతూ పోతుంది. దీన్ని నువ్వు చంపకపోయినా పోతుంది, దాన్ని నీకు చంపడానికే లేదు, అది అవినాశి అయినటువంటి ఆత్మ. ఈ రెండింటి గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాడు తత్వవేత్త అని అన్నారు. కాబట్టి విడగొట్టుకోవాలి. నేను ప్లస్ నా శరీరం, అంటే నేను వేరు, నా శరీరం వేరు. ఆ పదంలోనే ఉంది. నేను, నా శరీరము, నా చెయ్యి, నా కాలు, నా శిరస్సు. అంటే నువ్వెవడివి? ఆ పదంలోనే వేదాంతం అర్థమైపోతుంది. నేను అంటున్నావు, నా శరీరం అంటున్నావు. శరీరం నువ్వా? ఇది నా తుండిగుడ్డ, ఇది నా లుంగి, ఇది నా చెయ్యి. అంటే ఇది ఎలాగైతే సపరేట్గా ఉందో ఇది కూడా సపరేటే. నేను ఎవరినో ఉన్నాను, నేను ఎవరిని? అవినాశి అయినటువంటి ఆత్మస్వరూపం. అంటే ఇప్పుడు ఎక్కడ శివుడు ఉన్నాడు? శివుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? శివుడు ఎక్కడ ఉన్నాడు? మరి లోపల ఉండేటప్పుడు మరి అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, అక్కడ పూజ చేస్తున్నారు, ఇక్కడ పూజ చేస్తున్నారు. ఏంటి ఇదని? అంటే ఆఫ్లాగా తెలవక ఇవన్నీ చేస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు యోగి అన్నటువంటి వాడు. యోగి విజ్ఞానగమ్యం వందే భవవైహరం సర్వలోకైకనాథం, సర్వలోకాలకి నాథుడైనటువంటి పరమాత్మ మన హృదయంలోనే దృష్టి వేసుకొని ఉన్నాడు. జాగృత అవస్థలో కంటిలో ఉంటాడు, స్వప్నావస్థలో కంఠంలో ఉంటాడు, గాఢ నిద్రలో హృదయంలో ఉంటాడు. ఇప్పుడు అయితే ఈ 3 అవస్థలు ఏంటి? శుద్ధ అబద్ధము. పగటి కళ అని చెప్పేశారు మహర్షులు. కళే యదృశ్యం తన్నశ్యం. ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో ఒకప్పటికి ఇది ఉంటుందా? ఇప్పుడు పుట్టక పూర్వం నువ్వు ఉన్నావా? లేవు. ఇప్పుడు ఉన్నావా లేదా? ఇప్పుడు ఉన్నావా లేదా? ఉన్నా. మళ్ళీ పోయిన తర్వాత లేవు. నువ్వు ఎవడివి? పుట్టక పూర్వం లేవు, పోయిన తర్వాత లేవు, ఇప్పుడు ఉన్నాను అంటున్నావు. పుట్టక పూర్వం నువ్వు ఉన్నావు, పుట్టిన తరువాత ఉన్నావు, పోయిన తర్వాత ఉన్నావు. అందుకే చెప్పారు అవినాశి ఆత్మ అని చెప్పేసి చెప్పారు. దానికి నాశనం లేదు. నిర్గుణుడు, నిరాకారుడు,
అవ్యక్త వ్యక్తిమాపన్న అని భగవద్గీతలో చెప్తారు. నేను అవ్యక్తమైన వాడిని అర్జున, వ్యక్తిగా వచ్చి మనిషితనం తీసుకొని వచ్చాను. నేను చెప్పింది ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈరోజు కూడా మహాత్ములు చెప్తే మనం అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకుని మన జీవితాలు బాగానే ఉంటాయి. ఎందుకు ఇన్ని కోరికలు కూడా ఉండవు, ఎంత బాధ అనుభవించవలసింది, ఎంత డబ్బు మనకు అవసరం లేదు. ఎందుకు యోగి ఆకపోకు ఎంత దీని హాయిగా తపస్సు చేసుకుంటే కాలం గడిచిపోతే ఏ డబ్బులు అక్కర్లేదు, ఏ వ్యాపారాలు అక్కర్లేదు, మళ్ళీ సత్యం అయిపోద్ది. ఉన్నదానితో తృప్తి పొందుతాం. యాదృశ్య లాభ సంతృష్టి. 27 మందితోటి మహాభక్తుడై పరమేశ్వరుని చేరుకున్నాడు కుచేరుడు. మనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒకటి 2 పిల్లకాయలు ఉంటారు. ఎంతో ఎన్నెన్నో బాధలు పడుతుంటాము. అది చాలదు ఇది చాలదని. అంటే కోరికలు గుర్రాలు అయిపోయినాయి మనకు. అందుకు సుఖాన్ని కోరికలు ఉన్నంత వరకు ఎవడు కూడా సుఖశాంతులు పొందలేడు. దుఃఖానికి కారణం కోరికలు. అది ఫుల్ స్టాప్ పెడితే అందుకు కామేశ్వరుడు అయిపోతాడు. కామం అంటే ఏమిటి? కోరికలు. ఆ కామానికి ఫుల్ స్టాప్ పెడితే కామ ప్లస్ ఈశ్వరుడు, కామేశ్వరుడు. కోరికలు కామం పెడితే వాడు ఈశ్వరుడే. కోరికలు కామం పెట్టలేదు కదా, జీవేశ్వరుడే. ఆ ఈశ్వరుడే జీవుడు. అందుకు జీవ ప్లస్ ఈశ్వరుడు అని అన్నారు. వాళ్ళు చాలా చక్కగా పదాలు వాడారు. జీవుడే ఈశ్వరుడు, కానీ కామానికి గురైపోయినాడు. కామము అంటే అర్థం ఏంటంటే కోరికలు అని చెప్పుకోవాలి. ఈ కోరికలు ఉన్నంత వరకు ఎవడు కూడా సుఖశాంతుల్నే పొందలేడు. కాబట్టి కోరికలు అన్నటువంటి తగ్గించుకోవాలి. తదుపరి ఆశ్రమ ధర్మాల్ని కూడా పాటించాలి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసం. ఇప్పుడు మీకు ఎంత వయసు? 50 అంటే మీరు ఎక్కడ ఉండాలి ఇప్పుడు? ఇంటిలో ఉండకూడదు. మీ ఇద్దరు కూడా వనంలోకి వెళ్ళి పర్ణశాల పట్టుకొని ఆ పర్ణశాలలో తపస్సు చేయాలి. గృహస్థంలో కొన్ని దోషయుక్తమైన కర్మలు చేస్తారు. ఆ దోషయుక్తమైన కర్మల నివృత్తి కొరకు ఇద్దరు వెళ్ళిపోయి అమ్మగారు చక్కగా వంట చేసి తను సాధన చేసుకుంటూ మీకు పర్ణశాల వేసుకోవాలి. భవంతులు ఇలాంటి వీటి దగ్గర ఉండకూడదు. పర్ణశాల వేసుకోవాలి. ఆ పర్ణశాలలో కూర్చోవాలి. లేచిన దాదిగా తపస్సు చేయాలి. గృహస్థంలో చేసిన దోషయుక్త కర్మలు ఉంటాయి కదా, అవి నాశనం అవ్వాలంటే వానప్రస్థంలోకి వెళ్ళి తపస్సు చేయాలి. 3వ ఆశ్రమం. భారత యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు? ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి వాళ్ళు ఎక్కడున్నారు? ఆశ్రమంలోకి వెళ్ళిపోయినారు. కుంతిని అంటారు, మన ధృతరాష్ట్రుడికి అంటారు ధర్మరాజే వారు. చాలా బుద్ధివంతుడు కదా, అయిందేదో అయింది, మళ్ళీ సామ్రాజ్యానికి మీరే అధిపతిగా ఉండండి అంటే ఆయన ఇంక చాలు, మరి అవసరం లేదు, మాకు వయసు అయిపోయింది, మేము పోతామని చెప్పి సిగ్గుపడిపోయి వెళ్ళిపోతాడు. ఎలగొట్టాడు. అది కళ్ళు లేనివాడు. ధృతరాష్ట్రుడు అంటే కళ్ళు లేనివాడు, జ్ఞానం లేనివాడు, గుడ్డివాడు. అది గాంధారి వెళ్ళిపోతుంది. తల్లి కూడా వెళ్ళిపోయింది. అక్కడే తిరోధు కలుస్తారు. అంచేత వానప్రస్థంలోకి వెళ్ళి గృహస్థంలో చేసిన దోషయుక్త కర్మలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవాలంట ప్రతి ఒక్కరు కూడా. అది ఇంటి దగ్గర ఉండేనే చేసుకోవచ్చు. 3 ఆశ్రమాల ధర్మాన్ని మాత్రం మీరు ఎక్కడున్నా దాన్నే పాటించాలని అంటారు. వానప్రస్థంలో తపస్సు చేసుకోవాలి, ముని అయిపోవాలి, మననశీలం కలిగి అయ్యో ఇదంతా నాకు ఏం కాదు, రేపో నేడో ఈ ఉపాధి పోతుంది, ఇంటి మీద ముగ్గిలి, ఇంతవరకు నేను ఆర్జించినటువంటి ఆస్తి కానీ పిల్లలు కానీ నాకేమి వీళ్ళు ముక్తి మోక్షాన్ని ఇవ్వరు అని విచారణ ద్వారా సద్గురువుని పట్టుకొని విచారణ చేసుకుంటూ దాని కొరకు ప్రయత్నం చేసుకోవాలి. ఆ ఫండమెంటల్ అంతా పాటించి నీవు ఇంటి మధ్యలోనున్నా సరే వానప్రస్థ ధర్మాన్ని పాటించమన్నారు. కానీ అడవిలోకి వెళ్ళిపోమని అందరూ అడవిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి అన్నం పెట్టేవాడు ఎవరు అని చెప్పి అక్కడ కూడా అక్కడే ఉండాలి. భార్యను వదిలినక్కర్లేదు, పిల్లలను వదిలినక్కర్లేదు, తటస్థంగా చూస్తుండాలి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పిల్లలకి చెప్పేసి అంటున్నట్టు ఉంటే తన పని తాను చేసుకోవాలి. ఏదైతే గురువు చెప్పాడో అది మన వెంబడి వస్తుంది. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అని 3 తొడుగులు ఉన్నాయి మనకు. ఈ 3 తొడుగులు దాటి భగవంతుని పొందడానికి సిదాకాశం దాటి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి తన స్వరూపం తాను తెలుసుకోవాలి. అదే తపస్సు. తప్పితే తపహ మనసస్సింద్రియానాంచి ఏకాగ్రం పరమం తపహ. ఇంద్రియాలన్నింటినీ కూడగొట్టి మనస్సులో ఏకం చేసి ఆటి మనశ్చేత ఆత్మదర్శనం పొందడం కొరకు ప్రయత్నం చేయాలి. అది ముముక్షు తాలూకా కర్తవ్యం. వానప్రస్థ ధర్మం అది. అని విడిచిపెట్టేయాలి. ఇది నాది అనే ఉండకూడదు. పిల్లలకు ఒప్పు చెప్పేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఇచ్చేయాలి కదా. అది బ్రతికి బట్టగట్టి తెలివిగా ఉన్నప్పుడే ఇచ్చేసి దానాలు ధర్మాలు ఏవైతే బ్రతికి బట్టగట్టి ఏవేవో చేద్దాం అనుకుంటాడే అవి తెలివిగా ఉండేటప్పుడే చేయాలి. కాస్త జవసత్వాలు ఉడిగి మనం ఏదైనా చేద్దామంటే ఈ ముసలికి ఏం పని కదా, దానాలు ధర్మాలు ఆ మనవడే తిడతాడు. అంటే కొడుకు ఈ తాత కంగారు చేసేస్తున్నాడు అంటాడు. ఆ మనవరాడు కానీ
అందుకోసం ఏంటంటే తెలివిగా ఉండేటప్పుడు ఇలాంటి పనులన్నీ కూడా చేసుకోవాలి. లేదంటే జడభరతలు కథరా వస్తుంది. అయ్యో నేను చేయలేకపోను. లొంగిపోయిన తర్వాత ఎవడు ఏం చేయనివ్వడం. కొంచెం గట్టిగా ఆర్జించినప్పుడే భార్య అయినా పిల్లలైనా బాగున్నప్పుడే చెయ్యాలి, కానీ లొంగిపోయిన తర్వాత చెయ్యనివ్వరు, చేయలేం కూడా. వానప్రస్థం ఏం పర్లేదు అప్పుడు మనం ఏం చేస్తాం, చేతులు ముడిచిపోవడం, చేసేది లేక వాడే పోతే వాళ్ళ అలా తాత లేదు అందుకో కర్ర అందుకొని అంటాం. అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఏమి చేయలేము. కాబట్టి బ్రతికి బట్టగట్టి తెలివిగా ఉండేటప్పుడే ఆశ్రమ ధర్మాలన్నింటినీ పాటించుకోవాలి. వానప్రస్థం ఎంతవరకు అంటే శతాయుర్భావన్న 100 ఏళ్ళలోనూ 75 ఏళ్ల వరకు కూడా వానప్రస్థంలో ఎదురుండొచ్చు అని చెప్పారు శాస్త్రాల్లోనూ. ఆ తదుపరి ఈమె నా భార్య, ఇతను నా భర్త అనడానికి లేదు. సన్యాసాశ్రమం అది, ఎవరికి వారే యమునా తీరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా టికెట్ రిజర్వేషన్ చేయించుకొని సిద్ధంగా ఉండాలి. టీటీ వస్తాడు, టికెట్ లేకపోతే ఏమంటాడు, దిగు అంటాడు. అట్లా కిందికి దిగిపోవాల్సి వస్తుంది. తలొచ్చుకోవాలి చేత మర్యాదగా టికెట్ కొనుక్కొని రిజర్వేషన్ చేయించుకొని బుద్ధివంతులైన వాళ్ళు ఉంటారు. ఆ విధంగా భీష్మాచార్యుడు అన్నీ చేసి అంపశైలి మీద పట్టుకొని ఆ పరమేశ్వరుల్లో ఐక్యమైపోయాడు. అలాగే ఎంతోమంది మహాత్ములు, మన సిద్ధ విద్యార్థులు కూడా జీవ సమాధిని పొందుతున్నారు ఇప్పుడు. అంటే ఇది మనకు అడ్డుదారి, మనం ఏమీ చేయక్కర్లేదు. కరెక్ట్గా అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకొని వయసు మీరిన తర్వాత చక్కగా కూర్చొని ఇంట్లోనే ఒక రూమ్ని ఏర్పాటు చేసుకొని దానికి శుద్ధమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, కుడి చేతి సామాన్లు అంటే సుగంధ ద్రవ్యాలు అందులో పెట్టి ఆ రూములోని ఎవరిని వెళ్లకుండా మన తాలూకా వస్తువు పీట అన్నది వేసి దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని దూదితో చేసినటువంటిది, అంటే ఎక్కువసేపు కూర్చోడానికి మెత్తగా ఉన్నటువంటిది ఒక ఆసనాన్ని పీట వేసుకొని దాని మీద మెత్తటి బట్ట వేసుకొని దాని మీద కూర్చొని ఉత్తరం వంక కూర్చొని తపస్సు చేసుకోవాలి ప్రతి గృహస్థుడు కూడా. ఎందుకంటే ఎవడు ఎక్కడ పోనక్కర్లేదు. హిమాలయం అంటే అర్థం ఏంటి? హిమము అంటే మంచు, హిమం అంటే తిరుగు. మంచు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అది ఎక్కడుంది? ఇక్కడే ఉంది, భూమధ్యంలో ఉంది. కాంతిపుంజములతో వెలుగుతున్నాడు. అక్కడ లయం అంటే అక్కడ లయం అయిపోవాలి, ఈ జీవుడు అక్కడ లయం అయిపోవాలి. అంటే మనం ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, ఈ 3 అవస్థల్లో ఉన్నవాడు ఎవడు? సదాశివుడే, జీవుడు కాదు. కానీ కిందికి వచ్చినందువలన ఈ ఉపాధిని చూసి నేను జీవుడునే అని బలపడిపోయి పునరపి జననం పునరపి మరణం, అనేక జన్మల్లోంచి నేను జీవుడినని ఈ ఉపాధితో సంబంధం ఏర్పాటు చేసుకొని వస్తున్నాడు. దీన్నే మనకు టేపు రికార్డు మాదిరిగా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం 24 తత్వాలతో కూడుకున్నది ఫిజికల్ బాడీ. దీంట్లో 17 తత్వాలతో కూడుకున్నది సూక్ష్మ శరీరం, 2వ శరీరం. 3 తొడుగులు ఉన్నాయి, మనం కనిపించిందనే చూస్తున్నాం. 3వది ఏంటి? కారణ శరీరమైన జీవాత్మ. వీడు ఇంతవరకు చేసినటువంటి కార్యకలాపాలు ఉంటాయి కదా, ఇప్పుడు టేపు మనం చేస్తున్నాం, ఇదంతా బయటకు వస్తుంది కదా. తద్వత్తుగా ఆ అవ్యక్తంలోనూ ఇది టేప్ అయిపోతుంది. మనం చేసిన కార్యకలాపాలు మన మనస్తత్వము సూక్ష్మ శరీరం చేత పట్టుకుపోతాడు. పంచభూతాలు అదే చావు అంటే ఏమిటి? వాడు శేషించున్నటువంటి ఆత్మ పంచభూతాల్లో కలిసిపోతాయి. శేషించిన ఆత్మకు రూపం లేదు. మరలా వీడు చేసినటువంటి కార్యకలాపాల చేత మళ్ళీ మరి ఒక శరీరానికో మళ్ళీ వస్తాడు. అది పునర్జన్మ అంటారు. ఇది తప్పిపోవాలంటే తాను తెలుసుకోవాలని అంటే తుర్యంలోకి వెళ్ళాలి. తుర్యము పంచకోశ విలక్షణుడు పరమాత్మ, పంచకోశములతో కూడుకున్నవాడు జీవాత్మ. ఈ తుర్యంలోకి వెళ్ళే మార్గం ఏంటి? వేదాలు చదివితే వెళ్తారా? పూజ చేస్తే వెళ్తారా? భజన చేస్తే వెళ్తారా? ఏం చేసినా వెళ్ళడు. అంచేత మనకు ఇప్పుడు దొరికిన మార్గం ఏంటి? చాలా ముక్కుసూటి మార్గం, దగ్గర తోవ. అర్థమైందా? లాహిరి రాస్తారు, శ్యామశరణం లాహిరి. ఇది అడ్డుదారి, ఈ మార్గంలో అంత నిలవలేరు, ఉండగలిగితే తక్కువలోనే బికమ్ యోగ అయిపోతాడని అంటారు. కానీ ఉండలేరు. కొంతమంది శాస్త్రాలు చదివి వీటి కనపడ్డారు, మనసే ఉండకూడదు వాళ్ళు చెప్తే కనపడడం ఏంటి? నీ మనసు లేకుండా చేసుకో. మనసు ఉన్నంత వరకు ఈ రామాయణం ఉంది, నీవు ఉన్నావు, ప్రపంచం ఉంది, మనస్సు ఉంది. ఆ మనస్సుకి అమనస్కం కావాలి. ఇది చేస్తే ఏటు వస్తుందని ఎవరైనా మనల్ని ప్రశ్నించవచ్చు. మోక్షం, ముక్తి వస్తుందని చెప్పాలి. మోక్షం అంటే ఏమిటి? అజ్ఞానం పోతుంది, జ్ఞానం, అదే మోక్షం. మోక్షం అంటే ఎక్కడో నా మోక్షం నవతలం పుష్టి ఆకాశంలో లేదట, నా భూతలే భూమి మీద ఎక్కడ లేదట, నా పాతాళ లోకంలో లేదట.
అయితే మోక్షం అంటే ఏమిటి? సర్వసింత వివర్జిత, సర్వసింతలో కూడా విడిచిపెట్టాలి. అంటే అది కనీస జ్ఞానం కూడా ఉండదు. ఇప్పుడు మనం ఏంటి సత్సంగం చేసుకుంటాం, అప్పుడు అది వస్తే ఏమవుతుంది? ఏం పోయింది ఎలా ఉంది కొంతమందికి, మైండ్ డైవర్ట్ అయిపోయింది అటు పోతుంది, వ్యూ అవుతుంది, వస్తుంది, పోతుంది, దాని వ్యూ కూడా మారిపోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికు ఇవేవి ఉండకూడదు. ఏం చెప్పాను? పోయింది. నీరు వస్తుంది, పొయ్యి కొట్టావు, వస్తున్న నీరుకి పెట్టాలి కొట్టావు, అది మరో పక్కకు మళ్ళీపోతుంది. చేత ఏంటంటే చాలా చిట్కాలు ఉంటాయి. మహర్షులు అన్నీ మనకు వనరులు కల్పించారు, కానీ మనము తెలుసుకోలేము. ఎప్పుడు ఎక్కడికి పోనక్కర్లేదు. హిమాలయం అంటారు, అక్కడ అంటారు, ఇక్కడ అంటారు, అక్కడ స్వామి ఎక్కడ ఈ విద్య దొరికినప్పుడు మట్టుకు మాత్రం ఎక్కడికి పోనక్కర్లేదు. ఎందుకు? అవస్థల గురిండే కదా చెప్తుంది మాండుక్యం ఏవతత్వం. ఈ మాండుక్యం అన్నది చాలా గొప్ప ఉపనిషత్తు. మాండుక్యం ఏవతత్వం అంటే వేదాల్లో ఉన్నటువంటి ఎస్సెన్షియల్ని ఈ 4 అవస్థల గురించి చెప్పేస్తుంది. శివం అద్వయం 12 శ్లోకాల్లోనే శుద్ధ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తుంది మాండుక్య ఉపనిషత్తు. ఆ మాండుక్య ఉపనిషత్తులో 12 శ్లోకాలే ఉంటాయి. అది ఏం చెప్పింది? ఈ సిద్ధ విద్య గురింటే చెప్పింది. అన్ని ఉపనిషత్తుల్లో ఉంది, అన్నిట్లో ఉంది. అవన్నీ మనం ఏం చదువుకోగలుగుతాం? అవన్నీ మనం ఏం తెలుసుకోగలుగుతాం? కాబట్టి మన సాధన దొరికింది కాబట్టి మనం ఏం చేయాలంటే 4 అవస్థల నుండి ప్రయత్నం చేయాలి. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి, పడితే బగిరికి పొట్టు పట్టాలి. తెలుసుకోవాలంటే సుషుమ్న నాడిలో ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేసుకోవాలి. ఈ సాధన చేస్తూ కోరికలు ఉంటాయి కొంతమందికి. ఇది ఏమొస్తుంది మరి ఇవన్నీ వదిలేసి నా పిల్లలు ఎలా ఉండాలా, నా భర్తలకు ఉండాలా, నా భార్యలో ఉండాలా, మా కొడుకులు కావాలా. ఓంకార బిందు సంయుక్తం నీవు మనస్సులో పెట్టి నిరంతరం ఈ సాధన ఎవడైతే చేస్తాడో నిత్యము ఛాయంతి యోగిన, నిత్యం ఎల్ల వేళ రాత్రి పొగలు కూడా జరుగుతుంది. నువ్వు చేయడం ఏంటి? నీ లోపల జరగటం లేదు. దీన్ని అజపగాయత్రి అంటారు. జపగాయత్రి అన్నది ఓం భూర్భో స్వః తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దాన్ని జపం చెయ్యాలి. అది ఉపనయనం చేస్తారు బ్రాహ్మణులు. ఆ ఉపనయనం అంటే ఏమిటి? అది జపగాయత్రి, ఇది అజపగాయత్రి. నువ్వు చెప్పనక్కర్లేదు, నీ లోపల జరుగుతుంది. ఆ జరుగుతున్న దాన్ని ఉల్టా చేసి గురువు చెప్పినటువంటిది ఏదైతే సుషుమ్న నాడికి తీసుకెళ్ళి నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పాడో ఆ మార్గం గుండా వెళ్ళి తెలుసుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఈ మధ్యలో నీ కోరికలు ఉంటే అది కూడా నిత్యముగా కామదం మోక్షదం చేయవు, కోరికలు కూడా నెరవేరుతాయి, కడపడదైన మోక్షం కూడా వస్తుంది. అప్పుడు దీన్ని ఎందుకు మనం వదిలేయాలి? ఇది మూలం కదా, సృష్టికే మూలం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఇదే చేస్తున్నారు. ఊర్ధ్వం ప్రాణం, ప్రాణం ఏం చేస్తుంది? ఊర్ధ్వానికి వెళుతుంది. మున్నయత్తి అపానం, అపానం ఏం చేస్తుంది? కిందకి లాగుతుంది. ప్రాణం అగ్నితత్వం, ఇలా పెట్టినా కొసిక ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్తుంది. జలం పైకి పోసినది ఎటు వెళ్తుంది? డౌన్కి వచ్చేస్తుంది. ఇది అపానము, ఇది ప్రాణము. అందుకు ఊర్ధ్వానికి వెళుతున్న ప్రాణం, కిందకు వచ్చిన అపానం, మధ్య వామనమాసీత్. ఈ రెండింటికి ఒక నాడి మధ్యలో పుట్టిగా ఉంది. అదే మూలాధార ఆరంభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్న సూర్యభ తన్మధ్య పరమాత్మ వ్యవస్థిత. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడని క్లియర్గా శాస్త్రం చెప్తుంది. దర్శించిన వాళ్ళు చెప్పారు. మనం దర్శించడానికి ప్రయత్నం చేస్తే మనం కూడా దర్శించవచ్చు. ముక్కుసూటి మార్గం. ఇంకా అల్లి బిల్లి అంటే ఇంకా చూస్తాడు, ప్రకృతిని చూస్తాడు, కానీ పరమాత్మను మాత్రం తెలుసుకోలేడు. అందుకు మనం ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నామో? శుద్ధ నిద్రావస్థలో ఉన్నాము. అయితే ఇప్పుడు మనం ఏ అవస్థలోకి వెళ్ళాలి? జాగృతి అవస్థలోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు జాగృతి కావాలి, మేల్కాంచి ఉండాలి. యోగులకి ఏది పగలో అది భోగులకు రాత్రి అంట, భోగులకి ఏది రాత్రో యోగులకి అది పగలంట. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు చెప్పారు. అంటే వాళ్ళు దేని ఎందుకు మేల్కంచి ఉంటారు? పరమాత్మ ఎందు మేల్కంచి ఉంటారు. భోగులు ఏం చేస్తారు? ప్రకృతి ఎందు మేల్కంచి ఉంటారు. ఇక్కడ వీళ్ళ స్థితి ఎలాగుంటుంది, వాళ్ళ స్థితి అలాగుంటుంది. అందుకు వాళ్ళకి రాత్రి, వీళ్ళకి పగలు, వీళ్ళకి పగలు, వాళ్ళకి రాత్రి అన్నారు. దాని ఎందు రాత్రి మేల్కాంచి ఉండడు భోగి. పరమాత్మ తత్వాన్ని కొరకు వాడి పని చేయడు. ఎప్పుడు కూడా ప్రకృతి మీదే పెడతాడు. నా కొడుకు, నా భార్య, నా పిల్లలు, నా తోట,
ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అన్న ఇషణత్రయముల్లో తగులుకుంటారు. తగులుకొని పునరపి జననం పునరపి. ఇప్పుడు చూడండి, మనకు చనిపోయిన శవాన్ని ఏం చేస్తారు? రాష్ట్రానికి తీసుకెళ్తారు, చితి పేరుస్తారు. ఆ చితి మీద ఈ శవాన్ని పెడతారు. తన పుత్రుడికి ఏం చేస్తారు? కుండ నిండా నీళ్లు తీసుకురమ్మంటారు. కుండ నిండా నీళ్లు తీసుకొస్తారు. తల గుర్తు అంటారే, తండ్రికి పెడతాడు కదా, కర్మ చేస్తాడు. అది చేసేటప్పుడు చూడండి, కుండ నిండా నీళ్లు తీసుకొచ్చి భుజానికి పెట్టి చుట్టూ ప్రదర్శన చేయమంటారు. ఈ వెనకాల గొడ్డలు పట్టుకుని చాకలు ఏం చేస్తాడు? చిల్లులు పెడతాడు. ఒకటి ఎన్ని చిల్లులు పెడతాడు? ఆ 3 ఏంటి? కుండ నిండా నీళ్ళు తీసుకొచ్చాడు. చిల్లు పెట్టబోసరికి ఏమైంది? కుండలో నీళ్ళు కారేస్తున్నాయి. ఇంకో 2వ చిల్లు పెట్టబోసరికి ఇంకా కారేస్తుంది. 3వ చిల్లు పెట్టబోసరికి మొత్తం నీళ్ళు కారింది, దుబ్బుకుని పడింది. అంటే ఏంటి? కుండ పగిలిపోయింది, ఘటం పోయింది. ఆ 3 ఏంటి? ధారేషణ, ధనేషణ, పుత్రేషణ. భార్య యందు మమకారం భర్తకు, భర్త యందు మమకారం భార్య. అది ధారేషణ అన్నారు. పుత్రేషణ అంటే పిల్లల మీద మమకారం. వాళ్ళకి అలా చేసేయాలి, ఎలా చేసేయాలి, ఈ సంఘంలో ఉన్న వాళ్ళకంటే నా పుత్రులు పౌత్రులు గొప్పవాళ్ళు కావాలా అని కోరిక. ధనేక్షణ, దాని కొరకు ఏం చేస్తాడు? ధనాన్ని సంపాదిస్తాడు. ఈ ఇషణత్రేముల ద్వారా ఈ కుండ పగిలిపోయింది. దానికి ఎన్ని చీరులు ఉన్నాయే? 3 చీరులు పడబోసరికి ఏమైంది? కుండ పగిలిపోయింది. ఈ లోపల వీడు ఉపాధి పోతుంది, నీటి మీద బొగ్గ. ఎన్ని ఏవో ఊహలు అల్లుకున్నాడు, కానీ నిలబడ్డా? ఏమైనా అనుభవించగలిగాడా? ఏమైనా తెలుసుకోగలిగాడా? ఉన్నదాని గురించి మార్చుకున్నాడా బుర్ర? ఏమీ, అంత ఉత్తిది. ఇదంతా ఏమైంది? నిద్రావస్థలోనే పోయింది. నిద్ర అంటే తమస్సులోనే పోయింది. అంత అజ్ఞానమే. బ్రతికి బట్టగట్టి సుఖంగా ఉండి దేవుడని ఒక నిలబడతాడా? మిగిసింది ఆదిగా దాని కొరకే ప్రయత్నం చేస్తుంటాం. ఇదంతా ఏంటి? అజ్ఞానం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు తుర్య అవస్థలోకి వెళ్ళాలి. ఆ 3 చిల్లులు కప్పుకోవాలి. ఆ 3 చిల్లులు ఏంటి? ధారేషణ, ధనేషణ, పుత్రేషణ. తమోగుణము, రజోగుణము, సత్వగుణము. దానికే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటారు. దాని జ్ఞానాన్నిగా మనం పరిణమింపు చేసుకోవాలి. ఇచ్చ ఉండాలి, దేని మీద కోరిక ఉండాలి. మొట్టమొదట మానవుడికి ఇచ్చ అంటే కోరిక. కామిగాక మోక్ష కామిగాడు అంటారు రమణ మహర్షి. ఎప్పుడైతే కోరిక ఉంటుందో దానికి సంబంధించిన కర్మ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఈ అడవిలోకి ఎందుకు వచ్చాము? తిండి తీర్థంలోకి వచ్చాము. ఏదో కావాలి మనకు. గురువుగారు ఏదో చెప్తారు, దాన్ని తెలుసుకుందాం, దాన్ని పొందదాం. ఈ జీవితం అన్నది నిజ జీవితం కాదు అని కొంతమంది వ్యక్తులమే మనం ఇక్కడ చేరుకున్నాం. మనం బాబు ఇక్కడ మనం వండుకుంటున్నాం, తింటున్నాం. ఇక్కడ అప్పుడప్పుడు ప్రతి పౌర్ణమి అప్పుడప్పుడు వచ్చి సత్సంగాలు చేసుకుంటూ ఉన్నాం. మరి అంతమంది ఇక్కడ రాగలరా? రాలేరు. ఎందుకు? కోరిక ఉన్నవాడే రాగలుగుతాడు. లేకపోతే అయ్యో ఈరోజు అంత పని పోయింది, నా ఉద్యోగం, నా వ్యాపారం, వ్యవసాయం అన్నీ పోతున్నాయి, నష్టపోతానని అనుకుంటాడు వాడు. ఇప్పుడు పనులన్నీ వదిలేసి ఏం పని లేదురా, ఆ స్వాముల దగ్గరికి వెళ్తారా అని అంటారు. గురువు శిష్యులు స్వాములు అంటారు కొంతమంది. అర్థమైంది కదా? వాళ్ళకి తెలియదు కాబట్టి స్వాములు అంటారు. వాళ్ళు స్వాములు మనం అంటాం. ఇంకేంటి శవాన్ని చేస్తున్నాడు అడిగితే నాకు ఒకరి మనం తిట్టుకోండి. వాళ్ళు అంటారు వీళ్ళకి పని లేదు, పాటు లేదు, అక్కడ కూర్చోంటారు, సోంబేరు అని అంటున్నాడు. అంటే అలా ఉంటుంది సృష్టి రహస్యం. వాడిదంతా మనం చేసి వచ్చాం కాబట్టి వాడి సంగతి మనకు తెలుసు. మన సంగతి మాత్రం వాడికి తెలవదు. యథార్థం వాడు అనుకున్న వాడు ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే మనదే యథార్థం. తెలిసే తెలవకపోయే ఏదో ఒక శక్తి విషయంలో ఉంది, దాన్ని పొందాలనే గురువు దగ్గరికి వెళ్తాం. కానీ ఒకటినే వెళ్ళలేవాడు, తిండి తీర్థంలోకి వెళ్ళడు. చేత వాడికి అది తెలవదు కాబట్టి వాడు అనుకుంటూ మనం నవ్వుకుంటాం. తెలిస్తే ఎందుకంటే వాడికి తెలియదు అని చెప్పి అనుకుంటాం. ఇప్పుడు మన కర్తవ్య కర్మ ఏంటి? తుర్యంలోకి వెళ్ళాలి. ఈ సాధన తాలూకు ఉద్దేశం ఏంటి? ఇది సిద్ధ విద్య అంటే స్వతసిద్ధంగా మనలోన 24 గంటల్లోన 21,600 సార్లు జరుగుతుంది. మన ప్రమేయం ఏం లేదు. ఇప్పుడు దానికి అఖండ జ్యోతి అని, అఖండ జపం అని కృత్రిమంగా కల్పించుకుంటున్నాం. అంటే మర్చిపోతున్నాం కదా. అఖండ జపం నీలోనే జరుగుతుంది. ఇప్పుడు అఖండ జపం ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళలోనే చేస్తున్నారు. అఖండ జ్యోతి ఎక్కడుంది? ఈ లోపలే ఉంది. ఆ జ్యోతిని తెలుసుకోవడం కొరకు వాళ్ళు అఖండ జపం చేస్తున్నారు. అక్కడ ఈ ద్వైతంగా ఎందుకు పెట్టాము? జనాలకు తెలియాలి. అఖండ జ్యోతి ఈరోజు గురువు గారు వచ్చారంట, అక్కడ అఖండ జ్యోతి పెడతారు, పౌర్ణమి జపం చేస్తారు, వెళ్దాం పదండి అని అందరూ వస్తారు.
పళ్ళు కాయలు అన్నీ కూడా పెడచేస్తాను. జపం చేయడంటే నడు వస్తుందండి, మాంసం తినకూడదు, వద్దండి ఆ గురువు దగ్గరికి వెళ్ళకూడదు, మాంసం తినకూడదంటే తాకూడదని, మరి ఎందుకు పుట్టాము అని అంటారు వాళ్ళు, అలా చేస్తారు. ఇలా చేయమంటే వాళ్ళు నడుము వస్తుంది, ఆ గురువు దగ్గరికి వెళ్ళి తిన్న కూర్చోమంటాడు, కడుపుని తినొద్దు అంటాడు, మరి మాంసాలు తినకూడదంట, అది తినకూడదంట వాళ్ళు ఎక్కడ దండం పెట్టేస్తారు. బాబు నమస్కారం అదే ఎక్కడ జపం చేస్తాడు. అందుకొరకు ఇలాగ గౌరవంగా మనము పెట్టాము. అఖండ జపం మన లోపలనే జరుగుతుంది, అఖండ జ్యోతి మనలోనే ఉంది. అఖండ జపము అఖండ జ్యోతి మనలోనూ సఖండం అయిపోతే ఏమవుతాము? అది ఆగిపోతే జీవితమే అయిపోయింది. అందుకు పాపము అంటే ఏంటి? మన శరీరంలో కఫం పేరుకోవడం. పుణ్యం అంటే ఏమిటి? మన శరీరంలో కఫవాత పిత్తాలు లేకుండా చేసుకోవాలి, ఉన్న మోతాదు ప్రకారం నుంచి తత్వన్నీ తీసి పారేయాలి, అది పుణ్యం. పాపము పుణ్యం అంటే మహర్షులు ఏం చెప్పారు? ఊర్ధ్వానికి ఈ జీవుని ఎవడైతే ఇలాగ యోగం చేసి తీసుకుపోతాడో అది పుణ్యం. అధోముఖంగా వచ్చి ప్రపంచాభిముఖంగా వెళ్ళిపోతాడు, అదంతా పాపమే. ఎందుకు? బయట చూస్తున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు, వచ్చి తనలోనప్పుడు ఉన్నటువంటి జీవశక్తినే పాడు చేసుకుంటున్నాడు, ఖర్చు అయిపోతుంది. శిక్షు శ్రవణం ద్వారా బహిస్పందతే, శిక్షుల ద్వారా వినడం ద్వారా తనలో ఉన్నటువంటి జీవశక్తిని నాశనం చేసేసుకుంటున్నాడు. అందుకు ఊర్ధ్వం పుణ్యం. గురుముఖంగా తీసి సాధన చేస్తూ ఉంటే తురియ స్థానంలోనికి లక్ష్యాన్ని ఛేదించుకోవాలి. తురియంలో పరమాత్మ ఉన్నాడు. యదానంద రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మవృత్తైక గమ్యం తురీయం సదానంద రూపం శివోహం శివోహం శివోహం, నేనే శివుని నేనే శివుని అని జగద్గురు ఆదిశంకరాచార్య వారు చెప్తున్నారు. ఆనందమే ఆనందం అట. ఎక్కడ ఆనందం ఎక్కడుంది? తురీయంలో ఉంది. ఈమె ఎవరు? నీకు ఏమవుతారు? పరస్త్రీ. నీకు పరస్త్రీ, నీ స్త్రీ నీకు ఇక్కడ ఉంది, నీ సొంత భార్య ఇక్కడ ఉంది. ఈమెకి భర్త ఎక్కడ ఉన్నాడు? నువ్వు పరపురుషుడు. వేదాంత పరంగా అయితే పరపురుషుడు, పురుషుడు ఎక్కడ ఉన్నాడు, స్త్రీ ఎక్కడుంది? గురువుల మధ్య శివస్థానం, ఆయన పురుషుడు. పురుషుడు అంటే భగవంతుడు అని అర్థం. ఆయనలోంచి వచ్చిన అర్థాంగి స్త్రీ ఇక్కడ ఉంది. అంచేత ఈమె నీకు పరస్త్రీ, కానీ సొంత భార్య వ్యవహారికంగా. ఆయన ఆధ్యాత్మిక మాత్రం కాదు. నీ మనసు చెలించింది, ఈమెను కట్టుకున్నావు. ఆమెకు మనసు చెలించింది, ఈయన కట్టుకుంది. ఇదంతా కూడా ఎన్నాళ్ళ సంబంధం? కట్టుకోకపోవడం ఈమె ఎవరో మీకు తెలియదు, మీరెవరో ఆయనకు తెలియదు. కట్టుకున్న తర్వాత కొన్నాళ్ళు సాగించారు. ఇది ఎట్లాంటిదంటే ఒక వాగులోంచి ఒక పొడక వచ్చింది, ప్రయాణం చేస్తుంది. ఇంకొక వాగులోంచి ఇంకొక పొడక వచ్చింది. ఈ రెండు కలిసి కొన్నాళ్ళు ప్రయాణం చేస్తాయి. కొంత దూరం పోయిన తర్వాత వాగులో ఒకటి మేటేసుకో, ఇంకొకటి మిగిలింది. మరి కొంచెం దూరం వెళ్తుంది, అది కూడా మేటేసుకోతుంది. అంతే మన సంసారం కూడా కలిసినట్టే కలుస్తాము, మళ్ళీ విడిపోతాం. అందుచేత ఎవరైతే ఈ పురుషుడిని ప్రేమిస్తారో, భర్త భోక్త మహేశ్వర అని భగవద్గీతలో ఉంది. నీవు భర్తవు కాదు, ఆ మహేశ్వరుడే ఆయనకు భర్త. ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. స్త్రీ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడున్న స్త్రీని ఏం చేయాలా? భర్తతో సంగమం చెయ్యాలా. ఇప్పుడు స్త్రీ పురుషుడు సంగమం చేస్తున్నారు, సొంత స్త్రీతోటే సమాగమం చేస్తున్నారు. స్త్రీ అంటే ఏంటి? చరణం కలిగిన జీవశక్తి. సాకింది తారాస్తే ఇస్తా, ఇస్త్రాక్రమణకి ఇస్త్రాకులు తిరిగి వస్తాయి. స్త్రీ సత్వరజస్తమో గుణులతో కూడుకున్న వాళ్ళందరూ స్త్రీలే. అందుకు స్త్రీలకు బ్రహ్మ విద్యకు అధికారం లేదు. స్త్రీ అని చెక్క ఎవరైతే స్త్రీని విడిచిపెడతాడో జగత్ తక్కువ, జగత్తుతో వాడి పని లేదట. జగత్ తక్కువ సుఖీ వసేతు, జగత్తును విడిచిపెడితే వాడి సుఖం వాడి వసమైపోతుందని ఆయన చెప్తున్నారు యాజ్ఞవల్కుడు. కాబట్టి స్త్రీ అంటే సత్వరజస్తమో గుణులతో కూడుకున్న వాళ్ళందరూ స్త్రీలే. స్త్రీలకు బ్రహ్మ విద్యకు అధికారం లేదని చెప్పారు యాజ్ఞవల్కుడు. కాబట్టి వీటిని నీకు పరస్త్రీ, నీవు పరపురుషుడు. భర్త భోక్త మహేశ్వరుడు అంటే దాని అర్థం ఏంటి? భర్త అంటే భరణశ్రేష్ఠుడు, మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశా ప్లస్ వారు, ఈశ్వరు. ఈ సృష్టిని అంతటినీ కూడా 84 లక్షల యోనులు వచ్చిన చరాచర జీవరాశుల్ని, పంచభూతాల్ని, గ్రహగోళ నక్షత్రాల్ని అన్నింటినీ తన వశమందు ఉంచుకున్నవాడు అని అర్థం.
అందుకు పురుషుడు అంటే పురమందు వసించేవాడు ఇక్కడ ఉంటాడు తురియంలో. ఇక్కడ ఉన్నది స్త్రీ, తనలోంచి వచ్చిన అర్ధాంగి, అర్ధనారీశ్వరి, అర్ధనారీశ్వరుడు అంటే వామభాగము అర్ధనారీశ్వరి, శక్తి స్వరూపిణి అర్ధనారీశ్వరుడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం యోగంలోనూ? శివశక్తుల్నే కలుపుతున్నాం. అదే యోగం అంటే స్త్రీ పురుషులు కలుపుతున్నాం. అది తీసేటప్పుడు ఏమవుతుంది? అపాన శక్తి ప్రాణశక్తి, లేదా జీవుడు ప్లస్ ఈశ్వరుడు, లేదా అపాన వాయువు ప్రాణవాయువు, లేదా జీవుడు బ్రహ్మము, ఈ సూర్యుడు చంద్రుడు. ఇక్కడ ఉంది చంద్రుడు, భృగువుల మధ్య శక్తిస్థానం శుక్రము, ఇక్కడ బీజం పురుష బీజం ఉంది. హృదయస్థానే దివాకర, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. వీళ్ళిరువురికి కలపాలి. అప్పుడు జీవాత్మ ఇక్కడ ఉంది, పరమాత్మ ఇక్కడ ఉన్నాడు. ఈ రెండింటి కలియకే స్త్రీ పురుషుల కలియక. అదే రాధాకృష్ణుల కళ్యాణము, అదే సీతారాముల కళ్యాణము, అదే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. కళ్యాణం అంటే అర్థం ఏంటి? కళ్యాణం అంటే ఆనందము. ఇప్పుడు ఇవి మీరు ఎందుకు కొట్టుకున్నారు? లోకంలో ప్రతి ఒక్కరు చేసే పని ఇదే కదా. ఎందుకు కొట్టుకున్నారు? ఆనందం పొందుదామని కదా. ఆనందం పొందారా? ఆమె ఎందుకు కొట్టుకుంది మిమ్మల్ని? ఆనందం పొందుదామా, సుఖంగా ఉందామా. సుఖం బయట ఉందే లోపల ఉందా? విచారణ సాగితే జ్ఞానం. అందరి జీవితం ఇంతే, ఎందుకంటే ఇంకేముంది చెప్పండి. పురాణాలు ఎందుకు? రామాయణాలు మన రామాయణం విచారణ చేస్తే మన రామాయణం బయటపడిపోతే అందరి జీవితం అయితే ఇంకెంకా మీ జీవితం ఒకటి, ఆయన జీవితం ఒకటి, నా జీవితం ఒకటి ఉండదు. అందుకు ఎవడైతే స్త్రీని పట్టుకుంటాడో వాడికి సుఖం ఉండదు. వాడికి స్త్రీ అంటే చపలత్వం. అందరూ స్త్రీలే. పురుషుడు ఒక్కడు పరమాత్మ. పురుషుడు అంటే పరమాత్మ అని అర్థం, స్త్రీ అంటే జీవాత్మ అని అర్థం. ఇప్పుడు ఈ జీవుడు పరమాత్మలో ఐక్యం ఎప్పుడైతే చేసి కూటస్థ చైతన్యంలో నుండి కర్మలు చేయగలుగుతాడో వాడు యోగి అని అన్నారు. అంటే వాడి కర్మబంధం ఉండదన్నారు అటువంటి వాడికి. అందుకు స్త్రీని విడిచిపెట్టడం ఏంటంటే చపలత్వం వదిలియాలి. తమో గుణ రజోగుణ గుణాతీతుడు ఈశ్వరుడు. గుణంతో కూడుకున్న వాడేవాడు జీవుడు. అంచేత గుణాలకు అతీతం కావాలంటే ఏం చేయాలి? జీవుడిని తుర్యంలోనికి తీసుకుపోవాలి. ఆ తుర్యంలోకి తీసుకుపోయేటప్పుడే స్త్రీని విడిచిపెట్టినట్టు లెక్క. చపలత్వం పోతుంది. ఇప్పుడు తను కర్మల్లో ఉన్నప్పటికీ కూడా ఆత్మీయకాం తిల్మే రామంటారు భక్త తుకారం. చేతులతో పనులు చేసుకుంటాడు, పరమాత్మ చింతనలో స్థిరపడిపోతాడు, కూటస్థ చైతన్యంలో నుండి కర్మలు చేస్తాడు. వాడు ఏ కర్మ చేసినా వాడికి అంటుకోవడం. అది కృష్ణుడు ఆడిన నాటకం. అస్కలిత బ్రహ్మచారి అన్నారు. అస్కలితం అంటే ఏమిటి? మనస్సు చెల్లించలేదు, కర్మలు చేస్తున్నాడు, ఇంద్రియాలు ఆటి పనులు అవి చేస్తున్నాడు, తనకేమీ సంబంధం లేదని. ఇది పదార్థ జ్ఞానమే మేటర్ అని చెప్పేసి జ్ఞానికి తెలుసు. కాబట్టి కర్మ చేస్తాడు, కర్మకు అంటపడ్డు, కర్తృత్వ బుద్ధి లేదు. నేను చేస్తున్నాను అని, నేను పిల్లకాయలు కన్నాను అని అంటాడు. పిల్లకాయలు ఎవరు కన్నాడు? ఆ పరమేశ్వరుల్లోంచి వచ్చిన అణువు. ఆ అణువే విస్ఫోటన చెందింది. మనం అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాది అన్న సంభవ యజ్ఞాద్భవత పర్జన్యం యజ్ఞం కర్మ సౌద్భవని మనం భగవద్గీతలో స్వామి చెప్తారు కదా. అన్నం వలన భూతాలు తింటాయి, తిన్న తర్వాత రజోరేతస్సులు. ఆ రజోరేతస్సులు ఏమవుతుంది? అనుస్వరూపుడై ఉంటాడు. అది పిండోత్పత్తి. దశమాస పరిచ్ఛేద. మనం ఎవరిమి? మనల్ని ఎవరు సృష్టించారు? అమ్మ నాన్న సృష్టించారు. ఆ నాన్నలోనేముంది? శుక్రం ఉంది. అమ్మలోనేముంది? శోణితం ఉంది. ఈ శుక్ర శోణితాలు చూడు, తల్లిని పుట్టి పెట్టి ఉంటారు కొంతమంది. తండ్రి తాలూకా లక్షణాలు ఉంటాయి ఎక్కువ మంది. అంటే స్త్రీలోనూ కూడా పురుష బీజం ఉంటుంది, స్త్రీలోనూ కూడా శోణితం ఉంటుంది, పురుషుల్లో కూడా పురుష బీజం ఉంటుంది, పురుషుల్లో కూడా స్త్రీ బీజం ఉంటుంది. ఆ కలియికలోనూ ఎవరు తాలూకా రజోరేతస్సులు ఎక్కువకుంటే ఆ గుణాలతోటి ఆ స్వరూపంతో పుడతారు. అచ్చగా ప్రింటే వీళ్ళ అమ్మలాగే ఉన్నట్టు రా, వీళ్ళ అమ్మ గుణాలు అన్నింటి ప్రత్యక్షంగా కానొస్తాయి. వీళ్ళ అమ్మ రూపం ఏంట్రా, అచ్చ వీళ్ళ నాన్నలోనే వచ్చాడ్రా వీడు అని మనం చూసిన తర్వాత ప్రింట్ చూస్తాం కదా. ఇదంతా భగవంతుడు వైచిత్ర చిత్రీకృతం. ఎంత చిత్రమో దీన్ని ఆలోచిస్తే. అప్పుడు పుట్టకపోవడం మనం నీవెవడివి, పోయి తీసి నువ్వెవడైతే అందరూ అలే కదా. ఎవరు? ఒక అణువు. నా అమ్మ నన్ను ఏం చేశారు? ఆకాశం మీద నుండి ఎవడు కృష్ణుడు కానీ రాముడు కానీ ఊడి పడలేదు. అమ్మ నన్ను ఏం చేశారు? నాన్న వీర్యదానం చేశాడు, అమ్మ గర్భం ధరించింది. దశమాస పరిచ్ఛేద. 10 మాసాల తర్వాత తయారయ్యి క్రమక్రమంగా 10వ మాసానికి నఖశిఖ పర్యంతరం అన్ని ఏర్పడి వచ్చాం.
అయితే పుట్టక పూర్వం నువ్వెవడివి? అనుస్వరూపుడివి. నాన్న తాలూకా వీర్య కణమే అందులో ఉత్పత్తి అయ్యి 10 మాసాలు అయ్యేసరికి మొత్తం పిండోత్పత్తి అయ్యి 10వ మాసం ద్వారా బయటకు వచ్చేస్తాం. 10 మాసాలు తయారైపోతుంది. ఇది నువ్వు పుట్టక పూర్వం ఎవడివి? అణువు. పుట్టిన తర్వాత ఎవడివి? జీవుడైపోయి బ్రహ్మాండం అంతా వ్యాపించింది. ఆ అణువే విస్ఫోటన చెంది ఈ సృష్టి అంతా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన మాయని ఎవడు కూడా తెలుసుకోలేము. మనం సృష్టించింది భర్త భోక్త మహేశ్వరుడిని ఎందుకు చెప్పాడు? భర్త అంటే ఈ భరణశ్రేష్ఠుడు, ఈ విశ్వానికి అంతటికీ కూడా అధిష్టాన చైతన్యం ఈశ్వరుడు. ఆయనలోనే ఇది సృష్టింపబడుతుంది. ఆయన మాయలోను. మళ్ళీ ఆయన దేనికి సంబంధం లేదు. ఆయన విలక్షణంగా చూస్తాడు. ఆయన మాయలోనే ఇదంతా పుడుతుంది. ఎందుకు? ఏకమాత్ర ద్విమాత్రస్య. ఒకడుగా ఉన్నవాడు నేను ఏకం అనేకం భవతి, నేను ఒక్కడనే అనేకం అవ్వాలనుకున్నాడట. సంకల్ప మాత్రం ప్రభు సృష్టి సంకల్పించుకున్నాడట. ఆ నిర్గుణుడు నిరాకారుడైనటువంటి పరమాత్మ సృష్టించుకొని అనేకం అవ్వాలని తనలో నుంచి ఒక అర్ధ భాగాన్ని కింది పంపించాడు. ఆ అర్ధ భాగం ఏంటి? తనలోంచి వచ్చిన మాయ. ఏకమాత్ర ద్విమాత్రస్య 2 అయింది. 2 అయ్యి ఒక అర్థం అక్కడే ఉంది. ఎక్కడ? ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ, అది ఈశ్వరుడు. ఇక్కడ నుండి ఒక అర్థం వచ్చి ఏమవుతుంది? కంటితో కాంటాక్ట్ అయ్యి జగత్తులోకి మిళితమైపోయి జీవరూపంలో చెంచాలి. అది నా మాయ. జీవుడు అంటే లేడు, లేని వాడిని ఉన్నాడని భావించి దేహాత్మ బుద్ధి చేత మనం ఈ బాధలన్నీ అనుభవిస్తున్నాం. ఈశ్వరుడే ఆయన. ఒక అర్థం అక్కడ ఉండి అర్థం కిందికి వచ్చాడు. ఏకమాత్ర ద్విమాత్రస్య 2 అయింది. ఈ 2 అర్థం కిందికి వచ్చింది. త్రిమాత్రస్య జాగృతిలో కంటిలోనే ఉంటుంది, స్వప్నంలో కంఠంలో ఉంటుంది, గాఢ నిద్రలో హృదయంలోకి వచ్చింది. ఇప్పుడు అర్థం మన అనుభవంలో ఉంది. ఈ అర్థం యథార్థమా? నువ్వు చూసేది కానీ, నువ్వు కలగనేది కానీ, నీ హృదయంలోకి వచ్చి తమస్సులో పోయినప్పుడు ఇదంతా విచారణ చేస్తే ఈ బండ 0 ఈ 3 అవస్థలు కూడా. అయితే ఈ అర్థాన్ని ఏం చేయాలా? మళ్ళీ ఆ అర్థంలో కలపాలి. కలిపినప్పుడు నువ్వెవడివి? ఈశ్వరుడు. కలపకపోతే ఏమవుతుంది? జీవుడి. కాబట్టి జీవుడు మాయాధీనుడు. దో సుపర్ణం సమానం సఖాయ అని ఈశావ్యాసోపనిషత్తులో మంత్రంలో చెప్తారు. 2 సువర్ణ పక్షులు ఈ చెట్టును ఆశ్రయించుకున్నాయట. ఒక పక్షి ఈశ్వరుడు చెట్టు చివరి నుండి విలక్షణంగా చూస్తున్నాడు, దేనికి సంబంధం లేకుండా. ఈ జీవుడు అన్న పక్షి ఏం చేస్తుంది? ఇట్లా చేస్తే బాగున్నా, అట్లా చేస్తే బాగున్నా, అలా చేస్తే బాగున్నా, ఇలా చేస్తే బాగున్నా అవలోకనం చేస్తుంది. అవలోకనం చేసి మాయలోకి వచ్చి ఈ బాధలన్నీ అనుభవిస్తుంది. కాబట్టి ఆయనకు వెనకెట్టి ఉన్నాడు ఈ జీవుడు. ఆయన చూస్తున్నాడు. 2 సువర్ణ పక్షులు కూడా సమానమైన సఖులు. ఆయనకి ఎంత శక్తి ఉందో ఈ జీవుడు అన్న పక్షికి కూడా అంత శక్తి ఉంది. కానీ వెనకెట్టి ప్రపంచాభిముఖంగా చూస్తున్నాడు. మళ్ళీ ఈ జీవుడిని మళ్ళీ వెనక్కి తిప్పి చూడాలి. చూస్తే ఏమవుతాడు? ఈ 3 అవస్థలే దాటుతాడు. ఈ నిద్రావస్థ, స్వప్నావస్థ, జాగృతావస్థ 4 అవస్థలోకి తీసుకుపోవాలి. 4 అవస్థలో తీసుకుపోతే ఏమవుతాడు? ఈ 3 అవస్థలు అందులో కలిసిపోయి ఈ అర్థంలో కలిసిపోతే ఒక్కడు కానీ మళ్ళీ ఉంటాడు. ఏకం సత్తు. భగవంతుడు ఎందరో ఒక్కడే. కానీ తన మాయ ద్వారా ఈ జగన్నాటకాన్ని మనదని ఆయన పని చేయించుకుంటాడు. త్రిశిఖ బ్రాహ్మణం పురుషత్తులో ఒక శ్లోకం చెప్తారు. అయనే దక్షిణే ప్రాప్తి ప్రపంచాభిముఖం గత అహంకార అభిమానేన జీవస్యాది సదాశివ ఉత్తరాభిముఖో భూత్వ స్థానాంతరం క్రమాత్ మూర్ధ్యధ ఆత్మాన్ ప్రాణాన్ యోగాభ్యాస స్థితశ్చరన్. అంటే మనం చేస్తున్న సాధన ద్వారా మళ్ళీ మన స్వస్థానానికి చేర్చుకోవాలట. అయనే దక్షిణ అంటే ఇక్కడి నుండి కిందికి వచ్చింది దక్షిణాయనం. అంటే ప్రపంచాభిముఖం గత, ప్రపంచం వంక చూస్తున్నాడు. అహంకార అభిమానేనా, నాది నేను నా వాళ్ళు అనే అహంకారం అభిమానం. ఈ స్థూల శరీరాన్ని చూసి అహంకారంలో అభిమానంతో ఉన్నాడు. జీవస్యాది సదాశివ. ఈ జీవుడు కాదట, సదాశివుడట. ఈ సదాశివుడే జీవరూపంలో సంచారం చేస్తున్నాడు. మళ్ళీ ఆయన తెలియాలంటే, సదాశివుడు తెలియాలంటే ఏం చేయాలి? ఉత్తరాయణకు వెళ్ళాలి. ఉత్తరాయణం అంటే ఇక్కడి నుండి ఇటు వెళ్ళాలి. ఇది దక్షిణాయనం. ఇక్కడి నుండి ప్రపంచాభిముఖంగా అహంకారం అభిమానం కలిగి జీవస్యాది సదాశివ. ఈ జీవుడు కాదట, సదాశివుడట. మరి సదాశివుడు అని తెలియాలంటే ఏం చేయాలి? ఉత్తరాభిముఖో భూత్వ. మరలా
ఈ నిద్రావస్థలోంచి స్వప్నావస్థ, స్వప్నావస్థలోంచి జాగృతావస్థలోంచి తురియ అవస్థలోకి తీసుకుపోవాలి. తీసుకుపోతే ఏమవుతాడు? ఇక్కడ జీవుడు లేక ఈశ్వరుడే ఉంటాడు. స్థానాంతర క్రమాత్ ఒక్కొక్క అవస్థలోంచి జాగృత అవస్థ దాటి జాగృతి తురియ స్థానంలోకి ఎప్పుడైతే తీసుకుపోతాడో అప్పుడు తాను ఈశ్వరుడని అనుభూతి చెందుతాడు. దానికి ఆత్మకు సాక్షాత్కారం అని, జీవ బ్రహ్మైక్యం అని, సమాధి అని ఏవో పదాలు మన ఆర్యులో చెప్పారు. చూసేది చూడబడేది ఒకటిగా ఉంటుంది. అప్పుడు అందుకొరకు ఏం చేయాలి? ఉత్తరాయణం మనం ప్రయత్నం చేయాలి. ఇది ఉత్తరాయణం, ఇది దక్షిణాయనం. ఇప్పుడు ద్వైతంగా సంక్రాంతి సూర్యుడు వస్తాడు, అక్కడ నుండి ఉత్తరాయణం, అక్కడ పుణ్యంగా ఎవరైనా కాలం చేస్తే ఉత్తరాయణంలో పోయాడు వాడికి మోక్షం వస్తుంది అని అంటే మరి ఇవన్నీ ఎందుకు మనకు? అదంతా ద్వైతం. దానికి ఏంటంటే ఓ పద్ధతి ఉంటుంది, అజ్ఞానుల కొరకు అలా పెట్టాలి. ఇది 6 మాసాలను ఏమంటారు? దక్షిణాయనం అంటారు. ఉత్తరాయణం పోయాడు రా వాడికి పుణ్యం వచ్చేస్తారు. మరి ఇవన్నీ ఎందుకు? వేదాలు ఎందుకు? శాస్త్రాలు ఎందుకు? గురువులు ఎందుకు? సాధనలు ఎందుకు? అంటే అజ్ఞానుల కొరకు కొన్ని ఆంక్షలు పెట్టి ఈ విధంగా ద్వైతాన్ని కూడా మనుషులు బాగు చేయడం కొరకు, ఒక కస్టడీలో పెట్టడం కొరకు ఆర్యులు ఇవన్నీ పెట్టారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సిద్ధ విద్య ద్వారా ఉత్తరాయణం వరకు వెళ్ళిపోవాలి. ఉత్తరాయణం అంటే ఇక్కడికి పోవాలి. భీష్ముడు పోయాడు కదా, ఉత్తరాయణంలో అంటే ఇదే సాధన. ఈ సాధన ద్వారా ఎప్పుడైతే ఆయన శరీర స్పృహ ఇలా చెప్పవలసిన ధర్మాలన్నీ చెప్పేసి అన్నీ మర్చిపోయి అది ప్రయాణకాలే మనస అచిలేన, ఆ ప్రయాణం చేసేటప్పుడు జీవుడు మనసుకు ఏ విధమైనటువంటి మనవులు చెప్పవలసినటువంటి చిట్కాలన్నీ చెప్పేశాడు. పరమాత్మకు మనస్సును శుద్ధం చేసుకొని యోగమాలం చేత ప్రయాణ కాలం అంటే జీవుడు పోయేటప్పుడు మనసుకు ఏ విధమైన ఆలోచన లేకుండా, భక్తి అంటే స్వరూపానుసంధానం ద్వారా, యుక్తి అంటే ఎంతవరకు భీష్ముడు యోగి కదా, తనకు తెలిసినటువంటి తత్వం ద్వారా యోగ బలైన శైవ యోగ బలం ఉంది అతనికి. అందుకు భీష్ముడు బాణం పట్టుకుంటే అర్జునుడు కాదు కదా, కృష్ణుడు కాదు కదా, ఎవరు ఏం చేయలేరు. కానీ ఆయన మరణాన్ని ఆయనే రహస్యం చెప్పినాడు. సెకండ్ని ముందుంచుకొని నన్ను తీసేయండి అని చెప్పేసి ఆయనే చెప్పాడు. అందుకు భీష్ముడు అని చాలా గొప్పవాడు, మహాయోగీశ్వరుడు. అయితే ఏం చేశాడు? ఆయన అంత్యకాలంలోనూ ప్రయాణ కాలంలోనూ భక్తి చేత యుక్తి చేత యోగ బలైన శైవ భ్రువోర్ మధ్యే ప్రాణమావేశం, ప్రాణాన్ని ప్రవేశింపజేసి ఆకాశతత్వంలోంచి ఏదైతే పరమాత్మ కేవలం నిర్గుణ నిరాకార పరబ్రహ్మం ఉందో ఆ బ్రహ్మంలోనూ ప్రాణాన్ని లయం చేసేసాడు. ఈయన ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటే కృష్ణుడు ధ్యానంలోకి ఉన్నాడు. ఆయన ధ్యానంలో ఉన్నాడు అంటే దీన్ని తనలోని ఐక్యం చేసేసుకుంటున్నాడు. అలాగనే అంత్యకాల స్మరణముక్త కలీభరం. మనం ఏం చేయాలి? అంత్యకాలంలో ఇంతవరకు నేర్చుకున్నటువంటి గురువు ద్వారా మన స్వానుభవంలోని యుక్తి చేత నేర్చుకున్న విద్యని అప్పుడు ప్రయోగం చేసుకోవాలి. ఇప్పుడు నేర్పాలా, అప్పుడే చేసి వచ్చు కదా కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు నేను ఎందుకు అప్పుడే చేస్తామంట. అప్పుడు మనవడు కొడుకు ఇవేవో జ్ఞాపకానికి వస్తాయి. ఇవన్నీ వదిలి వెళ్ళిపోవలసి వస్తుందని కంగారు పడతారు. అని చేత ఇప్పుడే దాన్నే నేర్పాలి జీవుడికి. భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశం, భూమధ్యంలోంచి ప్రాణాన్ని ప్రవేశింపజేసి యోగ బలం చేత ఆ పరమాత్మలో వెళ్ళిపోతూ ఉంటే కృష్ణుడు కూడా ధ్యానంలోకి వెళ్ళి దానిలో ఐక్యం చేసేసుకున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి మార్గం ఇదే, ఇంకొక మార్గం లేదు. ప్రతి ఒక్కరు వెళ్ళేది ఆకాశతత్వంలోకి వెళ్ళాలంటే స్థూలాకాశం, చిత్తాకాశం, చిదాకాశం, గగన విద్య అంటారు దీన్ని వేమన్ గారు. ఆ బట్ట బయలులోంచి మళ్ళీ వచ్చాడు జీవుడు. ఆ బట్ట బయలులో ఉన్న పూర్ణతత్వం ఏదైతే ఉందో దానిలోని బట్టికి బట్టగట్టి ఉండగా ఐక్యం చేయడం నేర్చుకోవాలి. అదే యోగ మార్గము. దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అంటే ఉత్తరాయణంలోంచి ఎవడైతే ప్రాణాన్ని విడిచిపెడతాడో అటువంటి వారికి ఉత్తమమైనటువంటి గతి వస్తుంది, పరమాత్మలోను లయమైపోతాడు. అది మనం చేస్తున్నటువంటి సాధన. ఉత్తరాయణం అధోముఖంగా వెళ్ళిపోయింది దక్షిణాయనం. అంచేత అధోముఖంగా వెళ్లకుండా ఉత్తరాయణం కొరకు ప్రయత్నం అందరం కూడా చేసుకోవాలి. కాబట్టి మన గురువుగారు చెప్పినటువంటి విద్య చాలా అడ్డుదారి, చాలా సున్నితమైన మార్గం. ఏ విధమైన కష్టం లేదు. పళ్ళు కావాలి, పత్రి కావాలి, పూజ కావాలి, తడి మడి మైల ఏవీ లేవు. గచ్చన్ తిష్టన్ సదాకాలం. గచ్చన్ అంటే నడుస్తూ ఉండగా, తిష్టన్ అంటే కూర్చుంటూ ఉండగా, సర్వకాల ప్రయోగేన ఎల్ల వేళలా కూడా ప్రయోగం చేయాలి అర్జున అని చెప్పి మనకు ఉత్తరగీతలో చెప్తారు.
గెచ్చను నడుస్తూ ఉండగా, తిష్టను కూర్చుంటూ ఉండగా, సర్వకాల ప్రయోగేన ఎల్ల వేళలా ప్రయోగం చేయాలి అర్జున. ఇటువంటి వాడు ఏమవుతాడు? సహస్రాయుర్భవేన్నర, వేలాది సంవత్సరాలు జీవిస్తాడట. వాటికి మరణమే లేదు. కాకభూషణుడు, రోమ మహర్షి, మార్కండేయుడు, అశ్వత్థామ, ఆంజనేయ స్వామి వారు, వీళ్ళంతా ఎవరు? చిరంజీవి. వాళ్ళకి మరణము లేదు. మనము కూడా ఆ విధంగా వెళితే మరణం లేదు. మరణం ఎప్పుడు? ఈ కింది ముఖంగా ఏ ఇంద్రియాదుల ద్వారా జీవుడు పోయిన మరణం ఊర్ధముఖంగా తీసుకెళ్ళిపోయి ఆకాశతత్వంలో లయం చేసుకొని ఆత్మస్వరూపాన్ని బ్రతికి బట్టగట్టుండగా తెలుసుకున్నటువంటి వాళ్ళు మరణం లేదు. ఎందుకు? ఆత్మకి నువ్వు తెలుసుకున్న మరణం లేదు, తెలియకపోయినా మరణం లేదు. ఉపాధితో సంబంధం ఉంది కాబట్టి, ఉపాధి నేను అనుకున్నా కాబట్టి పునరపి జననం పునరపి మరణం ఇవి ఉంటాయని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. యథార్థం తెలుసుకున్న తర్వాత, యథార్థానికి జీవుడు ఈశ్వరుడే కాబట్టి తెలుసుకున్న తర్వాత మరణం అన్నటువంటిది భగవంతుడు చావడం, పుట్టడం, పెరగడం అయిన ఉంటాయా? అటువంటి వాడు భగవంతుడు కానే కాదు. అవి పుట్టడము లేదు, వృద్ధి చెందడము లేదు, లయమైపోవడం కూడా లేదు. త్రికాలంలో కూడా అవ్యక్తముడు, నిర్గుణ నిరాకారుడు, సర్వశక్తి సంపన్నుడు. కళ్ళు లేక చూస్తాడు, కాళ్ళు నడుస్తాడు, చేతులు లేక ఇచ్చి పుచ్చుకుంటాడు. కాబట్టి అటువంటిది భగవత్ స్వరూపం. అంతేత ఏంటంటే భగవంతుడు అనగా నిర్గుణుడు, నిరాకారుడు, సర్వశక్తి సంపన్నుడు. మనంతరం కూడా ఎవరమే? నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మ స్వరూపంగా ఉన్నాం. కానీ గుణములు ఈ రూపాన్ని చూసి ఈ పునరపి జననం పునరపి మరణం దీంతో సంబంధం, బాంధవ్యం ఏర్పాటు చేసుకొని తాను మర్చిపోయాడు. మరి తాను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? లోపలికి వెళ్ళే ప్రయత్నమే చేయాలి. అందుకు లోపల ఊదితే లోకాలు కరిగిపోతాయి, బయట ఊదితే ఏం కరుగుతాయి? లోహాలు కరుగుతాయి. అందుకు లోపల ఊదాలి. మనం ఏం పుట్టాము? గాలిలోనే పుట్టాము, గాలిలోన పెరుగుతున్నాము. గాలిలోన తెలుగు కానలేరు, ముక్కులోన గాలి ముక్తికి మార్గము అంటాడు యోగి వేమన. గాలిలోనే పుట్టాము, గాలిలోనే పెరుగుతున్నాము, గాలిలోనే మళ్ళీ ఇదంతా జరుగుతుంది. గాలిలో తెరువు, ముక్కులోని గాలి తెలుస్తుంది కాదు, ఇది బయటకు వచ్చేస్తుంది. బయట చూస్తున్నాం, లోపల ఏం జరుగుతుందో మర్చిపోయాం. ముక్కులోన గాలి ముక్తికి మార్గం అన్నారు. ఇప్పుడు ఆ లోపలికి పంపించాలి ఆ గాలి. వృత్తి ప్రాణం అన్నది ఇక్కడ నిండి ఉంటుంది, జీవుడు అన్నారు దానికి. ముఖ్య ప్రాణం అనేది దీన్ని ఆడిస్తుంది. అది హిరణ్య గర్భుడు సహస్రారంలోంచి ఇక్కడి వరకు ఉంటుంది, సుషుమ్నాటి కొన వరకు. ఇది తీసుకెళ్ళి అందులో కలిపితే అప్పుడు ముఖ్య ప్రాణమే ఉంటుంది. నతస్య ప్రాణం ఉత్కామంతి అత్రైవ సమవిలేంతి. జ్ఞానికి ప్రాణం పుట్టిన చోటునే బ్రతికి బట్టగట్టుండగా లయమైపోవాలి. అంటే ఈ టేపు మనకు 6-7 ఇంచీలు వచ్చేసరికి సమాధి, సవికల్ప సమాధి అని వస్తుంది. సమాధి అంటే సమాధి అంటే బుద్ధి, సమ అంటే అంత ఈశ్వర స్వరూపం అన్న భావననే అనుభవిస్తాడు సాధకుడు. ఇప్పుడు 12 ఇంచీలు శ్వాసనే సాధన చేస్తూ ఉండగా లోబైళ్ళన్నీ శుద్ధి చేసుకోవాలి. వాతము, పిత్తం, కఫము అన్నీ ఉంటాయి. మెదడులో వాటర్ ఉంది, శుక్రంలో వాటర్ ఉంది, అందుకు మనసు తెలుస్తుంటుంది. దాన్ని ఊది ముద్దగట్టించాలి. ఇప్పుడు రసమని అంటారు దాన్ని. అంటే దాన్ని గట్టిపరచాలి. గట్టిపరిచేటప్పుడు మనసు కూడా, నిగ్రహ శక్తి కూడా వస్తుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.